యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునుకుపాటు రానియననెను. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. యాయీరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహ గానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల, వారి కుమారులకు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసెదను. నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. దయచేసి కూర్చుందాం. వండర్ఫుల్. సో మొత్తానికి 2 weeks ట్రైనింగ్ is almost ending today. It's a wonderful thing to complete. చాలామంది ప్రారంభిస్తారు, బట్ ముగించడం అనేటువంటిది మనకి దేవుడు అనుగ్రహించినటువంటి కృప. ముగించకుండా ఉండడానికి చాలా రకాలైన ఆటంకాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఏర్పడినప్పటికీ, మరి మీరందరూ కూడా యూ స్టూడ్ దేర్. దాన్ని కంప్లీట్ చేసిన విధానాన్ని బట్టి మరి మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోబోతున్నాం. నౌ దిస్ ఈజ్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ సంథింగ్ ఆఫ్ అ బిగ్ బిగినింగ్. This is not something ending in itself. This is opening a door for you for something that is huge. ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతున్నానో మనం హిస్టారికల్గా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ముందుకు వెళ్దాం. దేవుడు మనిషితో ఉండాలి అనేటువంటి కోరికతోటి ఆయన ఒక డిజైన్ని చేసి మోషేకి అప్పగించాడు. ఆ మోషే దాన్ని నిర్మించినప్పుడు దాన్ని మనం ఏమన్నాం? మోషే ప్రత్యక్ష గుడారం అన్నాం. ఆ గుడారంలో చాలా భయభక్తులతోటి లేవి వంశస్థులు, ఆ గోత్రపు వారు ఆయన సన్నిధిలో రాత్రి పగలు ప్రార్థన చేస్తూ, సాక్రిఫైసెస్ చేస్తూ, ప్రజల కోసం దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసేవారిగా అప్పగించుకుంటూ తమ యొక్క జీవితాలను ఆయన సన్నిధిలో గడపడం మనం చూస్తాం. చాలా పరిశుద్ధమైనటువంటి పాత్ర. దేవుడు ఎంతో కేర్ఫుల్గా దాన్ని డిజైన్ చేపించాడు. వెరీ మైన్యూట్ డీటెయిల్స్, ఏ కలర్స్ ఉండాలి, ఎటువంటి పదార్థాలు వాడాలి, ప్రతిదీ బయట ఉన్నటువంటి భాగం నుంచి ఆంతర్యం వరకు, లోపల అతి పరిశుద్ధ స్థలం వరకు ప్రతి చిన్న డీటెయిల్ దేవుడు మోషే ద్వారా తెలియజేసి పని వాళ్ళను కూడా అప్పగిస్తాడు. అయితే అంతటితో అది ఆగిపోలేదు. దేవుడు దాన్ని మరి ఆ 40 సంవత్సరాల అరణ్యంలో ఇశ్రాయేలుల ద్వారా ఆయన దాన్ని నడిపింపజేసినప్పుడు తన సన్నిధిని వారితో కూడా ఉంచి అనేక మార్లు ప్రత్యక్షమై వారి యొక్క జీవితాల్లో దేవుడు కార్యం చేస్తూ నడిపించాడు. చాలా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తూ నడిపించాడు.
ఇందాక మీలో చాలామంది టెస్ట్ మనీస్ పంచుకుంటూ ఉన్నారు. మీ జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు అవన్నీ దేవుడు చేసినట్లుగానే వారి జీవితాల్లో ఫిజికల్గా వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో గొప్ప కార్యాలు, ఎర్ర సముద్రాలు చీల్చడం లాంటిది, బండ నుంచి నీళ్లు రప్పించడం లాంటిది, ఎంతో గొప్ప కార్యాలను దేవుడు చేశాడు. దాని తదుపరి వీరందరినీ కూడా యెహోషువ నాయకత్వంలో కనాను దేశానికి దేవుడు నడిపించాడు. అక్కడ వాళ్ళందరికీ ఒక వాగ్దాన దేశంగా కనాన్ని ఇచ్చి వాళ్ళందరికీ భూములను ఏర్పాటు చేశాడు, ఇళ్లను ఏర్పాటు చేశాడు. వీళ్ళందరూ అక్కడ ఉండడానికి దేవుడు మంచి స్థావరాన్ని ఇచ్చాడు. ఆ స్థావరాన్ని ఇచ్చిన తర్వాత ఈ మందస పని, గుడారం యొక్క బాధ్యత, ఇవి కొనసాగుతూనే ఉన్నాయి అప్పటి నుంచి కూడా. ఈ గుడారం ఎప్పటి వరకు అలానే ఉంది అని అంటే సొలొమోను పరిపాలన ప్రారంభం వరకు ఉంది. దాదాపుగా 970 క్రీస్తు పూర్వం 970 సంవత్సరాల సమయంలో సొలొమోను పరిపాలన ప్రారంభిస్తే అప్పటి వరకు ఈ గుడారంలో దేవుని యొక్క సన్నిధిలో బాధ్యతలతోటి యాజకులు ఆయనకి సేవ చేయడం చూస్తాం. సొలొమోను వచ్చిన తర్వాత దేవుడు ఒక మందిరాన్ని కట్టించాడు. ఇక్కడ మనం దావీదు యొక్క మాటల్లో మనం చూస్తాం. దావీదు ఏమంటాడంటే, నేను నీకు ఒక గుడారంలో నేను ఉంచాలని నేను అనుకోవడం లేదు, పెద్ద మందిరం కట్టాలనుకుంటున్నాను అని చెప్పేటువంటి ఆలోచన దావీదు కలిగి ఉన్నాడు. దానికోసం దావీదు సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. సొలొమోను జ్ఞానవంతుడే, కానీ సొలొమోను తన జ్ఞానంతో మందిరాన్ని కట్టించే సమయానికి కావాల్సిన వనరులు అన్నీ దావీదే సమకూర్చుకున్నాడు. దావీదుకున్న ఆశ దేవుని యొక్క పని గురించినటువంటిది, దేవుని మందిరం గురించినటువంటి ఆశతోటి సమస్తాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. సొలొమోను కాలంలో దేవుడు ఒక గొప్ప మందిరాన్ని కట్టించాడు. దేవుని మహిమ దిగొస్తే ఆ రోజు యాజకులు కూడా లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. అంత గొప్పగా దేవుడు దాన్ని అభిషేకించి తన కోసం నిలబెట్టుకున్నాడు. గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగాయి సొలొమోను కట్టినటువంటి మందిరం. ఇప్పుడు చెప్పండి, మోషే ద్వారా దేవుడు కట్టించినటువంటి గుడారం అంటే దేవునికి ఇష్టమా, లేకపోతే సొలొమోను ద్వారా దేవుడు కట్టించినటువంటి ఆ మందిర నిర్మాణం అంటే దేవునికి ఇష్టమా? మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్లో? అదేమో ఒక గుడారం, ఇదేమో ఒక గొప్ప మందిరం. ఒక పర్టికులర్ ప్రదేశంలో కదిలించబడినటువంటిదిగా, పునాదులు వేయబడినటువంటిదిగా, బంగారంతో కట్టబడినటువంటి ఒక పెద్ద మందిరం. ఈ రెండిట్లో ఏది దేవుడు ఎక్కువగా ఇష్టపడుతున్నాడని మీరు అనుకుంటున్నారు? గుడారమే అనుకుంటున్నారా? ఓకే, ఇంకా అందరు గుడారమే అనుకుంటున్నారా? ఎందుకో? దేవుడు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు కదా ఇక్కడే అని చెప్పేది కూడా దేవుడు ఇష్టపడ్డాడు. నా ఈ మందిరం అనేటువంటిది అలానే నిలబడలేదు. దాని తర్వాత శత్రువుల యొక్క దాడి ఇవన్నీ కూడా జరిగినప్పుడు వీళ్ళు, ఎస్పెషల్లీ ఇశ్రాయేలులు దేవుని మీద వ్యతిరేకంగా తిరగబడినప్పుడు దేవుడు రకరకాల వాళ్ళ మీద అధికారాన్ని ఇచ్చాడు. వాళ్ళ మీద జయాన్ని పొందుకోవడానికి వీళ్ళని బానిసలుగా కూడా దేవుడు అప్పగించాడు. అటువంటి సమయాల్లో ఈ మందిరం మొత్తం కూల్చివేయబడింది. రాళ్లల్లో వాటిల్లో పెట్టబడినటువంటి బంగారం అంతా కరిగించివేయబడింది. అక్కడ ఉన్న ఉపకరణాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయి వేరే దేశస్తులు వాటిని వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. తదుపరి కాలంలో మరలా హెరోదు మందిరం అనేటువంటిది మనం పిలువబడుతుంది. హెరోదు కాలంలో మరలా మందిరం కట్టబడింది. చివరి మందిరంగా మనం చూసేది యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నీరో అనేటువంటి రోమా సామ్రాజ్యంలో పరిపాలన చేసే చక్రవర్తి, నీరో చక్రవర్తి కాలంలో అది కాల్చివేయబడింది మందిరం. అప్పుడు వాళ్ళు పెట్టినటువంటి నెపం ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి కారణం క్రైస్తవులే దీన్ని తగలబెట్టారు అని. అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి క్రైస్తవుల మీద దాన్ని పెట్టేశారు. దానివలన ఇంకా చిత్రహింసలు బాగా ఎక్కువైపోయాయి. AD 70లో జరిగింది ఇది. దాని తర్వాత మరలా మందిరం తిరిగి కట్టబడలేదు. మందిరం తిరిగి కట్టబడాలని అక్కడ క్రీస్తు విరోధి రావడం గురించి మనం బైబిల్లో చదువుతాం. మందిరాల గురించి మనం చదువుతున్నాం కదా, వీటిల్లో దేవునికి ఏది ఇష్టం? ఈ మొత్తం టైం లైన్లో ఎక్కడ కట్టినటువంటి మందిరం దేవానికి బాగా ఇష్టం అనేటువంటి క్వశ్చన్ దగ్గరకు వస్తే దేవుడు ఒక మాట చెప్తాడు. ఆ మాటని పౌలు గారి యొక్క మాటలో మనం చూద్దాం. ముందుగా అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం
16, 17 వచనాలు నేను చదువుతున్నాను. 15 నుంచి చదువుతున్నాను. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఏ గుడారాన్ని తిరిగి కడతానని దేవుడు అంటున్నాడు? పడిపోయిన దావీదు గుడారం. దావీదు గుడారం ఎక్కడి నుంచి వచ్చింది? మోషే గుడారం గురించి మనం చదువుకున్నాం, సొలొమోను మందిరం గురించి మనం చదువుకున్నాం, హెరోదు కట్టిన మందిరం గురించి మనం చదువుకున్నాం. బట్ దావీదు గుడారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఎప్పుడైనా దావీదుని పిలిచి గుడారం కట్టమని చెప్పాడా? మందిరం కడతానయ్యా అంటే వద్దని చెప్పాడు దేవుడు. నీ చేతుల్లో రక్తం ఎక్కువగా ఉంది, చాలా యుద్ధాలు చేశావు, నీ ద్వారా ఇది నేను కట్టించను అని చెప్పాడు. మరి దావీదు గుడారం ఏంటి? దీని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్. మోషే ద్వారా కట్టబడినటువంటి ప్రత్యక్ష గుడారం చివరికి కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత అక్కడ చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగాయి. అక్కడ న్యాయాధిపతులుండి వారిని పరిపాలించడం ప్రారంభించారు. మనం న్యాయాధిపతుల్లో మొత్తం 14 మంది న్యాయాధిపతులను చూస్తాం, చివరి వాడు అయినటువంటి సమూయేలుతో పాటుగా. సో సమూయేలు చివరి న్యాయాధిపతి అని చెప్పుకుంటాం. ఎందుకంటే సమూయేలు తర్వాత రాజులు ఏర్పడ్డారు. ప్రజలు రాజులను కోరుకున్నారు. అందరిలాగా మాకు రాజులు కావాలని కోరుకున్నారు. అది అంత మంచిది కాకపోయినప్పటికీ వాళ్ళు అడిగారు కదా అని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మొత్తానికి ఈ సమూయేలు కాలంలో ఒక సంఘటన జరిగింది. ఈ సమూయేలు కాలంలో ఎఫ్రాయిము మన్యం అనేటువంటి ప్రాంతంలో షిలోహ్ అనేటువంటి ప్రాంతంలో ఈ ప్రత్యక్ష గుడారం ఉంది. ఎక్కడుంది? షిలోహ్ అనేటువంటి ప్రాంతంలో ప్రత్యక్ష గుడారం ఉంది. దానికి ప్రధాన యాజకుడిగా ఏలి పనిచేస్తున్నారు. ప్రధాన యాజకుడైనటువంటి ఏలికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటి? చాలా ఫేమస్ పేర్లు. హోప్నీ, ఫీనెహాస్. మీలో ఎవరికైనా పేరు పెట్టొచ్చా? మంచి మంచి ఫీనెహాసులు కూడా ఉన్నారు బైబిల్లో. సో పేరు కాదు ప్రాబ్లం, మనిషి ప్రాబ్లం. వాళ్ళిద్దరూ ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనే పెరిగినటువంటి వాళ్ళు. అక్కడే సమూయేలు కూడా పెరిగాడు. చిన్నతనం నుంచి పాలు విడిచిన వెంటనే ఆ బాబుని తీసుకొచ్చి గుడారంలో అప్పగించేసిందంట తల్లి. అప్పగించేసేస్తే అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెరుగుతున్నాడు. తనతో పాటుగా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ సేమ్ వయసు వాళ్ళేమో అని అనుకోవచ్చేమో, కానీ వాళ్ళ యొక్క జీవితాలు మాత్రం చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. వీళ్ళిద్దరూ హోప్నీ, ఫీనెహాస్ అనేటువంటి వీళ్ళిద్దరు అన్నదమ్ములు దేవుని యొక్క భయం లేకుండా పెరిగారు. వాళ్ళు ఆ గుడారంలో వచ్చేటువంటి వాళ్ళతోటి అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. అక్కడికి వచ్చినటువంటి కానుకలను, ఆఫరింగ్స్ని, వచ్చే ప్రతి ఒక్క వస్తువుల్లో వాళ్ళకి వ్యక్తిగతంగా భాగాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. దేవునికి సమర్పించాల్సినటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాటిలో నుంచి వీళ్ళు ముందుగా తీసుకోవడం ప్రారంభించారు. దేవునికి అర్పగించడం కంటే ముందుగా వీళ్ళు తీసుకున్నారు. యాజకులు ఏంటంటే దేవునికి అర్పించినటువంటి వాటిని వీళ్ళు తీసుకోవడానికి పర్మిషన్ ఉంది, కానీ దేవునికి అర్పగించకుండా ముందుగానే వీళ్ళు తమ కోసం మాంసాన్ని తీసుకోవడం, అర్పణలను తీసుకోవడం ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, యవనస్తులైనటువంటి వీళ్ళిద్దరూ ఎవరు? హోప్నీ, ఫీనెహాసు. మీ పేర్లు ఏమని చెప్తారేమని చూస్తున్నా, లేదు కదా. నా హోప్నీ, ఫీనెహాస్లు అక్కడికి వచ్చినటువంటి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించడం, యవనస్తురాలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేపడుతూ చాలా అసహ్యమైనటువంటి జీవితాన్ని జీవించారు. కానీ వాళ్ళతోటే పక్కనే పెరుగుతున్నటువంటి సమూయేలు మాత్రం దేవుని ఎడల భయభక్తులు కలిగి చాలా చక్కగా పరిచర్య చేస్తూ పెరిగాడు. సమూయేలు దేవుని స్వరాన్ని వినగలిగాడు. దేవుడు సమూయేలుతో చెప్పాడు, ఇదిగో రాబోతున్నటువంటి యుద్ధంలో వీళ్ళిద్దరూ చనిపోబోతున్నారు అన్న విషయాన్ని. ఆ విషయాన్ని తర్వాత ఏలీకి చెప్పాల్సి వచ్చింది. యుద్ధం రానే వచ్చింది. ఫిలిష్తీయులతోటి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయేటట్టున్నారు. ఓడిపోయేటట్టుంటే ఇక్కడ ఈ యాజకులుగా ఉన్నటువంటి హోప్నీ, ఫీనెహాసులు ఏం చేశారంటే, ఈ యుద్ధంలో మనం గెలవాలంటే దేవుణ్ణి ఇక్కడ తీసుకొద్దాం అని అనుకున్నారు. దేవుణ్ణి ఇక్కడికి తీసుకొద్దాం. వాళ్ళ దృష్టిలో దేవుడు అంటే ఏంటంటే మందసమే దేవుడు. నిజానికి దేవుడు ఎప్పుడు మందసాన్ని దేవుడిగా ప్రకటించలేదు.
దేవుని మహిమ నిలిచేటువంటి స్థలంగా, దేవుని యొక్క పరిశుద్ధతకు గుర్తుగా మందసం అనేది ఉంది, ఆయన సన్నిధికి గుర్తుగా. కానీ వీళ్ళు మందసంతోటే చూస్తూ పెరిగినటువంటి వాళ్ళు మందసమే దేవుడిగా అనుకున్నారు. ఆ మందసాన్ని తీసుకొని యుద్ధానికి వెళదామని చెప్పేసి యాజకులు వీళ్ళు మందసాన్ని తీసుకొని యుద్ధానికి వచ్చేస్తారు. ఆ మందసం యుద్ధ భూమిలోకి రాగానే ఓడిపోతున్నటువంటి ఇశ్రాయేలీయులందరికీ బలం వచ్చినట్టుంది. ఆ బలం వచ్చినప్పుడు వీళ్ళు కేకలు వేయడం ప్రారంభించారు. అప్పుడు వీళ్ళు యుద్ధంలో బ్రేక్ తీసుకొని ఉన్నారు. యుద్ధంలో కూడా నీతి ఉంటుంది. ఆ యుద్ధ నీతిలో బ్రేక్స్ ఉంటాయన్నమాట. అందరం భోజనం చేసుకొని మళ్ళీ వచ్చి కొట్లాడుకుందాం అనుకుంటారు. సో దే టేక్ బ్రేక్స్. వాళ్ళు అప్పుడు బ్రేక్ తీసుకున్నారు. ఈ బ్రేక్లో వీళ్ళు మందసాన్ని తీసుకొచ్చారు. ఆ మందసాన్ని చూసి వీళ్ళు అరిచినటువంటి అరుపులు కేకలకు అవతల ఉన్నటువంటి ఫిలిస్తీయులకి ఏమనిపించిందంటే, వీళ్ళకి ఏమైపోయింది, ఓడిపోతున్నటువంటి వీళ్ళు ఇంతగా గొప్పగా జయం పొందినట్టుగా కేకలు వేస్తున్నారేంటి, అర్థం కాలేదు. అంతలోకి వాళ్ళల్లో ఒకడు వచ్చి అన్నాడు, అయ్యా వాళ్ళ కేకలకు కారణం వాళ్ళ దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు అని. అరే, వాళ్ళ దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చాడంటే మనం దేవుడితో పోరాడగలుగుతామా, మనుషులు దేవుడితో పోరాడగలుగుతారా అని అనుకున్నారు. కానీ ఎలాగో ధైర్యం కూడగట్టుకొని మనం గెలిచేటట్టే ఉన్నాం, చూద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. చివరికి ఇశ్రాయేలీయులను ఓడించారు. ఆ యుద్ధంలో ఓడించినటువంటి వాళ్ళు వీళ్ళ దేవుడిని మనం తీసుకొని వెళ్దామని చెప్పేసి మందసాన్ని తీసుకొని వెళ్ళారు. వీళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు. వీళ్ళ దేవుడుగా మందసాన్ని వీళ్ళు ప్రజెంట్ చేస్తే ఇదే వీళ్ళ దేవుడు అని అనుకున్నటువంటి వీళ్ళు ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళారు. తీసుకువెళ్ళి దేవుడు కదా అని వాళ్ళ దేవాలయంలో పెట్టారు. దాగోను అనేటువంటి దేవతకు పూజ చేసేటువంటి వీళ్ళు ఆ దాగోను దేవత ప్రతిమ ముందు, నిలబడినటువంటి ప్రతిమ ఉంటుంది, ఆ నిలబడిన ప్రతిమ ముందు ఈ మందసాన్ని పెట్టారు. తలుపేసేసి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు ఉదయాన్నే వచ్చి మరలా ఆ మందసం దగ్గరికి చూద్దామని వచ్చి ఆ డోర్స్ ఓపెన్ చేసి చూస్తే మందసం ఉంది అక్కడ. మందసానికి ఎదురుగా ఈ ప్రతిమ విగ్రహంగా ఏదైతే ఉందో దాగోను, ఆ ప్రతిమ కాస్త సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా క్రింద పడిపోయి ఉంది. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇక్కడ, ఏం చేయాలో తెలియలా. మరలా వాళ్ళ దేవత కొంచెం సహాయం చేసి లేపి నిలబెట్టారు. నిలబెట్టి సరే ఏదో మరి భూకంపమే వచ్చిందో లేకపోతే ఏమైందో పడిపోయింది అని చెప్పేసి అనుకున్నారు. మరలా ఆ రోజు కూడా తాళం వేసి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి తాళం వేసి వెళ్ళిపోయిన తర్వాత మరలా తర్వాత రోజు వచ్చి ఓపెన్ చేసి చూస్తే ఈసారి కూడా ఆ ప్రతిమ అలానే సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా కింద పడి ఉంది. బట్ ఈసారి చేతులు కాళ్ళు కూడా కట్ చేయబడి ఉన్నాయి. వీళ్ళకి భయం వచ్చేసింది. ఫిలిస్తీయులు ఈ మందసాన్ని తీసుకొని 3 ప్రాంతాల్లోకి తిప్పారు. అక్కడి నుంచి ఫిలిస్తీ ప్రాంతాల్లో ఐఎమ్ వాంటింగ్ టు గివ్ యూ 3 places. అష్దోదుతో ప్రారంభించినటువంటి వీళ్ళు దే మూవ్డ్ ది ఆర్క్ ఆఫ్ కవెనెంట్. అష్దోదు, గాతు, ఎక్రోన్ 3 పేర్లు. అష్దోదు, గాతు, ఎక్రోన్. మరలా చెప్పండి, అష్దోదు, గాతు, ఎక్రోను. టంగ్ ట్విస్టర్ లాగా ఉన్నాయా? అష్దోద్, గాతు, ఎక్రోను. అష్దోదులో నుంచి గాతుకు పంపించారు. ఎందుకని? అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుంది, మా దేవత పడిపోతుంది, ఇక్కడ మనం ఇక్కడ ఉంచకూడదు అని చెప్పి భయంతో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ప్రాంతాలే, ఫిలిస్తీన్ ప్రాంతాలే, అష్దోదు నుంచి అక్కడే పంపించారు, గాతుకు పంపించారు. గాతుకు పంపిస్తే అక్కడ వాళ్ళ మీదకి ఉపద్రవం రావడం స్టార్ట్ అయింది. అంటే ఏమైంది, వాళ్ళకి రహస్యమైనటువంటి స్థలాల్లో గడ్డలు రావడం ప్రారంభమయ్యాయి. వాళ్ళ శరీరాల్లో గాతు ప్రజలకి వాళ్ళకి ఆ గడ్డలు రావడం ప్రారంభమైపోతే అదొక శాపంగా వాళ్ళు భావించారు. చాలా కష్టపడుతున్నారు, ఇదంతా ఈ నిబంధన మందసం వల్లనే వచ్చిందేమో అనుకొని దాన్ని అక్కడి నుంచి ఎక్కడ పంపించారు? ఎక్రోనికి పంపించారు. అక్కడికి వస్తేనేమో పందికొక్కుల్లాగా ఎలుకలు వాళ్ళ పొలాల్లో పడి మొత్తాన్ని కూడా నాశనం చేయడం ప్రారంభించాయి పంటని. చాలా భయపడిపోయారు. ఇంకో చోటికి పంపించుదామని పంపిస్తే అవతల వాళ్ళు అన్నారు, మా దగ్గరికి పంపించకండి అని ఆపేశారు. ఎందుకంటే ఎక్కడికైతే మందసం వెళ్తుందో అక్కడ వాళ్ళకి శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆ శ్రమలు ప్రారంభమైతే వాళ్ళు ఏం చేయాలో తెలియలే. ఎస్పెషల్లీ ఎక్రోన్ ప్రజల దగ్గర రాగానే వాళ్ళు ఇంకా మా వల్ల కాదు పంపించేసేయండి అని వాళ్ళు వెల్కమ్ చేయలేదు. ఈ 2 ప్రాంతాల్లో అష్దోదులోను గాతులోను వాళ్ళకి చెడు అభిప్రాయం, అంటే చెడు ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి కలగడంతో అక్కడ నుంచి నిబంధన మందసాన్ని కాస్త పంపించేయాలని నిర్ణయించారు. కానీ ఎక్కడ పంపించాలి, ఏం చేయాలి?
వాళ్ళు అక్కడక్కడే అది తిరుగుతూ ఉండడానికి కూడా పర్మిషన్ లేకుండా ఉంటే పెద్దలందరూ కూడుకొని ఫిలిస్తీయులు మాట్లాడుకున్నారు, ఏం చేద్దాం మరి మనం ఇప్పుడు. వాళ్ళు అనుకున్నారు, మనం గిల్ట్ ఆఫరింగ్ని మనం ఇద్దాం, అపరాధ పరిహారార్థ బలిలాగా మనం కొన్ని కానుకలను ఇచ్చి దీన్ని మరలా పంపిద్దాం. ఎలా పంపించాలి? ఒక క్రొత్త బండిని తీసుకున్నారు, క్రొత్త ఎడ్లను తీసుకున్నారు, దానికి వాటిని కట్టి దాని మీద మందసాన్ని పెట్టారు. మందసాన్ని పెట్టి ఈ మందసం దాంతో భాగంగా కొన్ని కానుకలు పెట్టారు. ఏం కానుకలు అవి? ఎవరికైనా బాడీలో గడ్డలు వచ్చాయనుకోండి, ఆ గడ్డల రూపంలో బంగారపు గడ్డలు తయారు చేశారు గిఫ్ట్ లాగా. ఎవరి పొలాల్లోనైనా ఎలుకలు పందికొక్కలు పడ్డాయనుకోండి, వాటి రూపంలో, ఎలుకల రూపంలో, పందికొక్కల రూపంలో బంగారపు ప్రతిమలను చేశారు. వాటన్నిటిని కూడా గిఫ్ట్ లాగా ఒక బాక్స్లో పెట్టి దాన్ని కూడా దీనిలో పెట్టారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మనం ఈ యొక్క ఆక్సన్ని, ఈ బండిని వదిలేద్దాం, వదిలేసినటువంటిది తిన్నగా ఇశ్రాయేల్ రాజ్యానికి వెళ్ళింది అనుకోండి, మనకు వచ్చినటువంటి ఆపదంతా వాళ్ళ నుంచే వచ్చింది, వాళ్ళ దేవుడి నుంచి వచ్చిందని మనం భావించుదాం. ఒకవేళ అది కనుక అటు వెళ్లకుండా ఇక్కడెక్కడే తిరుగుతున్నాయి, లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళాయని అనుకుందాం. ఒకవేళ అలా వెళితే మన తలరాత ఇలా తగడాలి, ఇలా జరిగింది, ఇంతకుమించి ఏమీ లేదు, మన లక్ ఇలా ఉంది అని అనుకుందాం అని అనుకున్నారు. ఇప్పుడు ఈ ఎడ్లకి ఎప్పుడు బయటికి వెళ్ళినటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, వీటికి ప్రాంతాలు ఏం తెలియవు, ఎక్కడికి వెళ్ళాలో తెలియవు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ఎడ్లని వదిలేస్తారో వెంటనే ఇవి అరుచుకుంటూ దాదాపుగా పరిగెత్తినట్టుగా ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్ళిపోతాయి. వాళ్ళు తెలిసింది ఇది యెహోవా వల్లనే ఇదంతా కూడా జరిగింది అని చెప్పి ఇంకా బాగా భయపడడం ప్రారంభించారు. ఆ యొక్క నిబంధన మందసం అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రాంతానికి వచ్చింది. దాదాపుగా 7 నెలల టైం పట్టింది దీనికి. 7 months ఫిలిస్తీయుల యొక్క టెరిటరీలోనే తిరుగుతుంది. అక్కడ వాళ్ళు వదిలేసిన వెంటనే ఇశ్రాయేల్ ప్రాంతానికి వస్తే, ఇశ్రాయేల్ ప్రాంతాల్లో పొలంలో పనిచేసుకుంటున్నటువంటి కొంతమంది చూశారు, అరుచుకుంటూ ఎడ్ల బండి ఏంటో ఇటు వస్తుందని చెప్పేసి వెళ్ళి దాన్ని ఆపి దానిలో చూస్తే నిబంధన మందసం. ఆ నిబంధన మందసాన్ని తీసుకొని అక్కడికక్కడే అవి తీసుకొచ్చినటువంటి ఆ ఎడ్లని బలిచ్చి అక్కడ అర్పణ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఈ కిరియతారీము అనేటువంటి ప్రాంతంలో ఈ నిబంధన మందసం పెట్టబడుతుంది. అయితే ఇప్పుడు అది ఆ షిలోహులోకి అది తీసుకొని రాబడలేదు, కిరియతారీంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక యాజకుని ఇంట్లో అది పెట్టబడింది. కిరియతారీంలో అబీనాదాబు అనేటువంటి యాజకుడు, ఆయన కుమారుడు అయినటువంటి ఎలియాజరు ఒకళ్ళ ఇంటిలో, యాజకుని ఇంట్లో అది పెట్టబడింది. వాళ్ళు దానికి గార్డియన్స్గా ఉన్నారు. అది ఇంక అక్కడే ఉంది. ఈ టైంలో పొలిటికల్గా ఏం జరుగుతుంది? ఆ యుద్ధం అయిపోయింది. అదే యుద్ధం రోజున హోప్నీ ఫినెహాసులు మరణించారు. ఆ మరణ వార్త విన్నటువంటి ప్రధాన యాజకుడైన ఏలి బాగా స్థూలకాయుడిగా ఉండేవాడు. ఆ మెడ వెనక్కి విరిగి అలానే చనిపోయాడు. చాలా సాడ్ డేగా ఉంది ఆ రోజు. చాలా గొప్ప మరణాలు సంభవించాయి. దాని తర్వాత దేవుడు సమూయేలుని ఆయన ఎదిగింపచేసి న్యాయాధిపతిగా ఎదిగింపచేశాడు. అదే సమయంలో ప్రజలు రాజు కోసం కోరుకుంటే దేవుడు వాళ్ళకి సౌలు అనే రాజును ఏర్పాటు చేశాడు. దేవుడు సౌలుని ఏర్పాటు చేసినప్పుడు సౌలు దేవుని మీద ఆసక్తి కలిగిన వాడిగా లేడు, కానీ పదవి మీద ఆసక్తి ఏర్పడింది. సౌలు కూడా ఏం చేశాడంటే, ఒకసారి యుద్ధం వస్తే దాదాపుగా నిబంధన మందసాన్ని తీసుకురండి అని అన్నాడు. యుద్ధంలో హోప్నీ ఫినెహాసు లాగానే నిబంధన మందసాన్ని యుద్ధానికి తీసుకురావాలని చెప్పేసి ఆయన అనుకునే టైంలో అక్కడ యుద్ధ వాతావరణం మారిపోతే యాజకునితో అంటాడు, తీసుకురాకండి, పర్వాలేదు, నీ చెయ్యి ఆపు అని చెప్తాడు. ఇంకా సౌలు కాలంలో నిబంధన మందసాన్ని గురించినటువంటి ప్రస్తావనే లేదు. ఎక్కడుంది, ఏం జరుగుతుంది, ఎవ్వరికీ పట్టలేదు. సౌలు పరిపాలన చేసిన దాదాపుగా 40 సంవత్సరాలు నిబంధన మందసం గురించి ఎవ్వరి ఎంక్వైరీ లేదు. యాజకులతో పని ఉంది. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేను గెలుస్తాను గెలవనా, ఇలాంటివన్నీ అడిగేవాడు సౌలు. కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం ఎప్పుడు కూడా సౌలు ఏర్పాటు చేసుకోవాలి. సౌల్ని అందుకే శూన్య హృదయుడు అని పిలుస్తాం. అంటే దేవుని పట్ల ఎలాంటి హృదయం లేనివాడు అని. అదే దావీదునేమో పూర్ణ హృదయుడు అని చెప్తాం. అంటే నిండు హృదయంతో దేవుని ఆరాధించాడని. తన కుమారుడైన సొలొమోను విషయానికి వచ్చేటప్పటికి సొలొమోన్ని అర్ధ హృదయుడు అని చెప్తాం. అంటే సగం హార్ట్ని దేవుడికి ఇచ్చాడని. ఎనీవేస్, సో సౌలు విషయంలో దేవుడు చాలా ప్లాన్ కలిగి ఉన్నా సౌలు దేవుని మీద ఎలాంటి
ఆ మక్కువను పెంచుకోకపోవడంతో దేవునికి వ్యతిరేకంగా మారాడు. గమనించండి, మనం దేవుని పక్షాన ఉంటే దేవుని పక్షాన ఉన్నట్టు, దేవుని పక్షాన మనం లేకపోతే ఆయనకి విరోధులంగా ఉన్నట్టే. దీనికి ఇంకోటి ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని పక్షాన ఉన్నావా లేవా అనేది మనం గమనించుకోవాలి. నువ్వేదో చేసావని కాదు, నువ్వు దేవుని పక్షాన ఉండకపోవడమే దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టు. నా పక్షాన ఉండువాడు దేవుడు అంగీకరించేటువంటి వాడు, దేవుని పక్షాన ఉండనటువంటి వాడు చెదరగొట్టేవాడు అని వాక్యం చెప్తుంది. సో నీవు నేను ఎప్పుడు కూడా సౌలులాగా దేవుని పక్షాన లేకుండా జీవించడం మనం చేసుకోకూడదు. సౌలు చుట్టూ యాజకులు ఉన్నారు, సౌలు చుట్టూ ఈ స్పిరిచువల్ యాక్టివిటీ జరుగుతుంది. మొట్టమొదటి రాజు, అందరూ కూడా హౌస్ ఆఫ్ సౌల్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. అయినా సౌల్కి దేవుని మీద ఎటువంటి మక్కువ లేదు. దేవుని మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకొని మనుషులను ఆశ్రయించిన వాడిగా సౌలు ఉండిపోయాడు. మన జీవితాల్లో ఈ లెసన్ మనం గుర్తుపెట్టుకుందాం. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుని మీద మన మనస్సును తొలగించుకుంటే మనం దేవునికి దూరం అయిపోయినట్టే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సౌలు దేవునికి అలా దూరం అయిపోయాడు. అయితే ఇప్పుడు దావీదు రాజుగా మారాడు. దావీదు మొదటగా రాజు అయినప్పుడు 7 సంవత్సరాలు హెబ్రోన్ ప్రాంతంలో ఉన్నాడు. అప్పుడు కేవలం యోధా వారు, బెన్యామీను వారు మాత్రమే తనతో పాటుగా ఉన్నారు. 7 సంవత్సరాల తర్వాత, ఈ 7 సంవత్సరాలు అబ్నేరు అనేటువంటి సైన్యాధ్యక్షుడు, సౌలు సైన్యాధ్యక్షుడు ఇశ్రాయేలుని పరిపాలించడానికి ఆయన లీడర్షిప్లో ఉన్నాడు. 7 సంవత్సరాల తర్వాత ఆయనే వచ్చి మరి దావీదును రాజుగా మరి ఆహ్వానిస్తారు. మొత్తానికి దావీదు ఇశ్రాయేలులందరినీ కూడా కలుపుకొని 33 సంవత్సరాలు పరిపాలించాడు. 33 years. దాదాపుగా క్రీస్తు పూర్వం 1003 సంథింగ్ లైక్ దాట్, 1000 తర్వాత ప్రారంభించినటువంటి ఆయన రెయిన్ దాదాపుగా క్రీస్తు పూర్వం 970 సంవత్సరం వరకు కొనసాగింది. 33 సంవత్సరాల పరిపాలన. హెబ్రోన్లో 7 సంవత్సరాలు కూడా కలుపుకుంటే మొత్తం 40 సంవత్సరాల పరిపాలన దావీద్ది. సరే, దావీదు ఇలా అందరి మీద రాజు అయినప్పుడు యెరూషలేం ప్రాంతాన్ని తనకు రాజధానిగా చేసుకొని ఆయన మొట్టమొదటిగా చేసింది ఏంటంటే నిబంధన మందసం ఎక్కడుంది అని అడిగాడు. వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను నాకు సమయం ఉన్నప్పుడు దేవుని సమయం ఇస్తాను అన్నట్టుగా లేదు. దావీదుకి ఎప్పుడు కూడా దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని యొక్క సన్నిధి, దీనికోసం తిరుగులాడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన రాజు అవ్వగానే నిబంధన మందసం ఎక్కడుంది, నేనేమో ఇంత పెద్ద దానిలో ఉంటున్నాను, దేవుని మందసం ఎక్కడుంది. అప్పుడు ఆయనకి తెలిసి వచ్చింది, ఇదిగో కిరీతార్యంలో యాజకుని ఇంట్లో ఇది పెట్టబడింది అని. సరే వెళదాం పదండి అని చెప్పి అందరిని తీసుకుని వెళ్ళాడు. అక్కడ తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ కూడా పట్టుకొని, సరే రండి మనం తీసుకుని వెళదాం నిబంధన మందసాన్ని, ఇప్పుడైనా రైట్ఫుల్గా దాన్ని తీసుకుని వెళ్ళి ఆరాధించుదాం అని తీసుకురావడానికి ప్రయత్నించారు. వీళ్ళు కూడా ఏం చేశారు, ఆ ఫిలిస్తీన్లు చేసినట్టుగానే ఒక కొత్త బండిని తీసుకున్నారు, కొత్త ఎడ్లను తీసుకున్నారు, దాని మీద నిబంధన మందసాన్ని పెట్టించారు. అక్కడ నుంచి సంతోషంతో ఆర్భాటంతో తీసుకురావడం ప్రారంభించారు. ఇలా వస్తున్నటువంటి కాలంలో ఆ దారిలో ఆ ఎడ్లకి కాలు బెణికి ఆ బండి తూలిపోతే దాని మీద ఉన్న నిబంధన మందసం కింద పడిపోయేటట్టుగా ఉంది. ఇంకా కింద పడిపోతుందేమో అనే ఉద్దేశంతో దాని పక్కనే నడుస్తున్నటువంటి యాజకుని కుమారుల్లో నుంచి ఒక ఆయన చేయి దాచి దాన్ని పట్టుకున్నాడు. కింద పడుతుంది కదా ఆపుదామని. ఏది ఆ దాగోను దేవత కనుక వాళ్ళందరూ సహాయం చేసినట్టుగా ఈయనకి సహాయం చేద్దామని ప్రయత్నం చేశాడు. ఇంతలోకే నిబంధన మందసాన్ని ముట్టుకున్నందుకు ఉజ్జా అనేటువంటి ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అక్కడికక్కడే. అది చూసి దావీదుకి చాలా భయం అనిపించింది. ఇదేంటి దేవుని సన్నిధి, నేను ఎప్పుడు అనుకున్నది చాలా గొప్పగా ఉంటుంది కదా, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? గొప్పగా ఉండాల్సినటువంటి దేవుని సన్నిధి ఇక్కడ మరణాన్ని తీసుకుని వచ్చింది. భయం అనిపించింది. వెంటనే పక్కనే ఓబేదెదోము అనే ఆయన ఉంటే వాళ్ళ ఇంట్లోకి దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టించేశాడు. ఆ రోజు యెరూషలేముకు దాన్ని తీసుకురాలేదు, అక్కడే పెట్టించేసేసి అందరూ సాడ్గా వెళ్ళిపోతారు. అక్కడ ఓబేదెదోము వాళ్ళ ఇంట్లో ఆ నిబంధన మందసం పెట్టబడిన తర్వాత కొంతకాలానికి దావీదుకి ఒక న్యూస్ వస్తుంది. అదేంటంటే దేవుడు ఆ నిబంధన మందసాన్ని బట్టి ఓబేదెదోము వాళ్ళ యొక్క గృహాన్ని ఆశీర్వదిస్తున్నాడు అని. ఈ ఆశీర్వాదం చాలా డ్రమాటిక్గా ఉంటుందని మేము ఎప్పుడు ఊహిస్తూ ఉంటాం. ఒక రాజు ఒక సామాన్యుడి ఇంట్లో జరిగేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని గుర్తించగలుగుతాడు అని అంటే ఆశీర్వాదం ఎంతో గొప్పదై ఉండాలి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అలా ఊహించడానికి. కానీ ఎలా ఊహిస్తానంటే
ఒబేదెదోము ఆ రోజు కోడిగుడ్లు తీసుకొని పొదగబెట్టడానికి తీసుకుని వెళ్ళారు. మీరు ఎప్పుడన్నా కోడిగుడ్లు తీసుకెళ్ళి పొదిగించడానికి ప్రయత్నించారా? యు డిడ్ నాట్? యు షుడ్ ట్రై. ఇట్ టేక్స్ 21 days. 21 days పడుతుంది. 21 daysకి దానిలో నుంచి పిల్లలు బయటకు వస్తాయి. నా ఆ రోజు ఒబేదెదోము వెళ్ళాడంట. అక్కడికి వెళితే పొదగ పెట్టడానికి గుడ్లు పెట్టి దాని మీద కోడి పెట్టేసి ఇంటికి వెళ్ళాడు. ఉదయాన్నే లేచేసరికే కోడి పిల్లలు తిరుగుతున్నాయి. అరే, నిన్ననే కదా పెట్టాను, కోడి పిల్లలు తిరుగుతున్నాయి ఏంటి? అర్థం కాల. సరే, పొలం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చక్కగా పంట వేసి దున్ని విత్తనాలు చల్లి ఇంటికి వచ్చాడు. ఉదయాన్నే లేచేసరికే అది కోతకు సిద్ధమైపోయింది. మరి ఇదేంటి, నిన్ననే కదా నాటాను, ఇది ఎవరిది పొలం? మాదేనా పొలం? అర్థం కాల. 3 నెలలు నిబంధన మందసం ఒబేదెదోము వాళ్ళ ఇంట్లో ఉంది. 3 నెలలు. ఈ 3 నెలల కాలంలో దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో చేస్తుంటే దావీదుకి అది వినబడి ధైర్యం తెచ్చుకొని, సరే దేవుని మందసం ఆశీర్వదించడానికి కారణం కూడా కాబట్టి మనం వెళదాం, తీసుకొద్దామని చెప్పేసి అందరినీ పెద్దలను ఏర్పాటు చేసి ఏం జరిగింది అసలు అని వాళ్ళు ఆలోచన చేసి వాక్యంలో వెతికితే వాళ్ళకి అర్థమైంది, మేము అన్యజనుల్లాగా ప్రవర్తించాము. ఏది తెలియనటువంటి ఫిలిష్తీయులు, ఏది ఇశ్రాయేలుల దేవుని గురించినటువంటి కట్టడలు ఏది తెలియనటువంటి ఫిలిష్తీయులు ఎలాగైతే ఒక క్రొత్త బండిని తీసుకొని, క్రొత్త ఎడ్లను తీసుకొని దాని మీద నిబంధన మంచం పెట్టి తీసుకొచ్చారో అదే విధముగా వీళ్ళు కూడా చేయడం ప్రారంభించారు. నిజానికి ఇశ్రాయేలీయులు, పర్టికులర్గా లేవీయులు నిబంధన మందసాన్ని ఎలా తీసుకురావాలని వాక్యం చెప్తుంది? వాళ్ళ భుజాల మీద దాన్ని తీసుకొని మోయాలి. అది కూడా దేవుడు ఆల్రెడీ సెలెక్ట్ చేసినటువంటి ఆ వంశంలో నుంచి, ఆ పర్టికులర్ కుటుంబం వాళ్ళు దాన్ని తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులందరికీ అది గమనించుకొని వీళ్ళు ఈసారి యాజకుల్ని పిలుచుకొని యాజకుల యొక్క భుజాల మీద దాన్ని పెట్టుకొని అక్కడి నుంచి యెరూషలేముకి రావడం ప్రారంభిస్తారు. వాళ్ళు ఆ రోజు చేసినటువంటి ఆర్భాటం అంతా ఇంత కాదు. అక్కడి నుంచి ప్రారంభించినటువంటి వాళ్ళు యెరూషలేము వచ్చిన దాకా ప్రతి 6 అడుగులకు 1 2 3 4 5 6 ప్రతి 6 అడుగులకు ఒక సాక్రిఫైస్ ఆన్ ద రోడ్. ప్రతి 6 అడుగులకు సాక్రిఫైస్. పాటలు పాడుతూ, నాట్యం ఆడుతూ, గొప్ప ఆర్భాటంతో, ఊరేగింపుతో నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకొని వస్తారు. అదే రోజు దావీదు ఒక పిచ్చివానిలాగా దేవుని యొక్క సన్నిధిలో నాట్యం ఆడడం మనం చూస్తాం. తన భార్య అయిన మీకాలు అసహ్యించుకుంది. తన హృదయంలో ఆమె తన్ని నిందించింది, చిన్న చూపు చూసింది. దానికి ప్రతిగా మీకాలుకి ఆమె గొడ్రాలైపోయింది. అయితే దావీదు దేవుని పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తూ, ఆరాధన భావాన్ని వ్యక్తపరుస్తూ దేవుని ఆరాధించడం, నాట్యం ఆడడం ఆ రోజు మనం చూస్తాం. అక్కడ ప్రారంభమైనటువంటిది యెరూషలేముకు వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న టెంట్ వేసి గుడారం, ఆ గుడారంలో నిబంధన మందసం పెట్టేశాడు. ఈ గుడారంలో మనకి ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇలాంటివి ఏవీ లేవు. ఓపెన్గా ఉన్నటువంటి గుడారం, దానిలో మందసం పెట్టబడ్డారు. ఆ మందసం మాత్రమే కాదు, ఆ మందసం చుట్టూ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి ప్రాముఖ్యంగా పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని దావీదు ఏర్పాటు చేశాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం నుంచి మనం చదువుతాం. ప్రాముఖ్యంగా 16వ అధ్యాయంలో దీని గురించి ఎక్కువగా చదువుతాం. దావీదు అక్కడ గాయకులను ఏర్పాటు చేశాడు. ప్రధాన గాయకులు అని కీర్తనలో మనం చదివేటువంటి వాళ్ళందరూ కూడా ఈ గుడారంలో పనిచేసేటువంటి క్వైర్ అన్నమాట. వాళ్ళకున్నటువంటి క్వైర్ లీడర్స్, సాంగ్ రైటర్స్, మ్యూజిషియన్స్ని డెవలప్ చేసేటువంటి వాళ్ళు, ట్రైనర్స్, వీళ్ళందరూ వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని రెగ్యులర్గా దేవుని సన్నిధిలో ఆరాధించేవారిగా ఏర్పాటు చేశారు. మనం ఫ్రైడే ద ప్రెజెన్స్లో 6 hours కానీ 8 hours కానీ కంటిన్యూగా దేవుని ఆరాధిస్తే అబ్బా నా జీవితంలో ఎంత లాంగ్ ఎప్పుడు ఉండలేదని మనం అనుకుంటాం కదా. అయితే దావీదు కాలంలో వాళ్ళందరూ టీమ్ ఆఫ్టర్ టీమ్, బృందం తర్వాత బృందం ఆగకుండా దేవుని ఆరాధించడం ప్రారంభించారు. వాళ్ళు అలా ఎంతకాలం చేశారో తెలుసా? ఎన్ని రోజులు చేశారో తెలుసా? 33 సంవత్సరాలు చేశారు ఆగకుండా. ఇట్స్ నాన్ ఎండింగ్, 24/7 ప్రైజింగ్ ద లార్డ్, వర్షిపింగ్ ద లార్డ్. టీమ్ ఆఫ్టర్ టీమ్ ఆగకుండా దేవుని సన్నిధిలో జరిగినటువంటి ఆరాధన
ఎటువంటి ఆటంకం లేకుండా అతి పరిశుద్ధ స్థలంలోనే ఉండేటువంటి ఆ యొక్క మందసం ఎదుట దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు. వీళ్ళల్లో లేవీలే కాదు, అన్యులు కూడా ఉన్నారు. ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధించడం అక్కడ జరిగేది. 33 సంవత్సరాలు అంటే దావీదు ఎంటాయ పరిపాలన, సొలొమోను మందిరం కట్టేంత వరకు ఈ నిబంధన మందసం మరలా షిలోహులో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో తీసుకుని వెళ్ళబడలేదు. సొలొమోను మందిరంలోనికి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళబడింది. ఇమాజిన్ 33 సంవత్సరాలు కంటిన్యూగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు. అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఒకవేళ 20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ప్రారంభిస్తే అప్పటికి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉండాలి? 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళుగా వాళ్ళు కంటిన్యూగా అన్ని సంవత్సరాలు దేవుణ్ణి ఆరాధించారు. కీర్తనలో మనం చదివే ఆ కీర్తనలన్నీ కూడా ఎక్కువ శాతం కీర్తనలు ఈ విభాగంలో రాయబడ్డాయి, ఆ డ్యూరేషన్లో రాయబడ్డాయి. అక్కడ ఉన్నటువంటి హామాను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మనం ఏదైతే కీర్తనలో చదువుతామో ఇవన్నీ కూడా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు అనమాట. టీమ్ ఆఫ్టర్ టీమ్, టీమ్ ఆఫ్టర్ టీమ్, టీమ్ ఆఫ్టర్ టీమ్. నా ఇలాంటి గుడారం ఏర్పాటు చేయాలని, ఇలాగా దేవుని ఆరాధించే వాళ్ళని ఏర్పాటు చేయాలని దేవుడు దావీదుతో చెప్పాడా? దేవుడు దావీదుతో చెప్పలేదు. దేవుని ప్రత్యక్షత నడిపింపు దావీదుకి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా దావీదు దీన్ని ఏర్పాటు చేశాడు. దేవుడికి ఇది చాలా బాగా నచ్చింది. ఆ గుడారం తీసివేయబడిన తర్వాత, సొలొమోను మందిరం కట్టిన తర్వాత కూడా దేవుడు ఏమన్నాడంటే, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి లేవనెత్తుతాను. అప్పుడు అక్కడ ఆరాధించేటువంటి వారు ఎవరో చెప్పారనో ఆరాధించడం లేదు, పాపాల కోసం ప్రాయశ్చిత్త పడడానికి అక్కడ వచ్చిన వాళ్ళు కాదు, ప్యూర్గా దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఆసక్తి కలిగి దేవుని ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు, ఆగకుండా దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళు కులాలు గోత్రాలు దీంతో ఏ సంబంధం లేదు, వాళ్ళు ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చినటువంటి వాళ్ళు. అతి పరిశుద్ధ స్థానంలోనికి ఇప్పుడు మనకు ఆహ్వానం ఉందని మనం చెప్పుకుంటాం, ఎప్పుడు? యేసుక్రీస్తు వారి తదుపరి. కానీ దావీదు ఆ కాలంలోనే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి మందసం చుట్టూ అందరూ వచ్చి ఆరాధించే విధంగా ఏర్పాటు చేశారు. చూడండి, అది దేవునికి బాగా నచ్చింది. ఎందుకంటే ఇన్ ది ఎండ్ అదే మనం అందరూ కూడా కలిగి ఉండబోయేది. పరలోకంలో దేవుని మనం ఆరాధించేటప్పుడు స్త్రీ అని, పురుషుడని, ఏ దేశస్థుడని ఎటువంటి తేడా లేకుండా, తారతమ్యం లేకుండా మనం దేవుని ఆరాధించే వారిగా ఉంటున్నాం. దావీదు చేసింది ఎప్పుడో ఫ్యూచర్లో యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత పరలోకంలో జరగాల్సినటువంటి గొప్ప కార్యాన్ని ఈయన రిసెంబల్ చేస్తూ తన జీవిత కాలంలో దాన్ని చేసి చూపించాడు. ఇక్కడ ఎప్పుడు దేవుడు మహిమ దిగొచ్చినట్టు మనం చూడం, ఎప్పుడు దేవుడు ప్రత్యక్షత వాళ్ళ కలిగినట్టు మనం చూడం. కానీ దేవుని అంట్ల భయభక్తులు కలిగి ఆయన పూజిస్తూ సేవిస్తూ ఆయన ఆరాధించినటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం కంటిన్యూగా. దేవుడు అన్నాడు, అది నాకు కావాలి, ఐ వాంట్ టు రీబిల్డ్ దట్ టెంపుల్. ఇదే విషయాన్ని మన పౌలు గారు ఇందాక మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు? పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేది. ఎందుకని? దానిపైన ఉన్నటువంటి సెంటెన్స్లో మనం చదువుతాం, ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు. ఏం చేయడానికి? ప్రభువును వెతికేటట్లుగా. ఎవరు? అన్యజనులు. నీవు నేను మనం అందరం అన్యులం. ఇశ్రాయేలు సంతానంలో మనం లేము. అన్యులంగా ఉన్నటువంటి మనం ప్రభువుని నమ్ముకొని ప్రభువును వెంబడిస్తూ ఆయనను వెతికేటట్లుగా దావీదు గుడారాన్ని తిరిగి లేవనెత్తుతానని దేవుడు అన్నాడు. ఈ ప్రవచనం మనం ఆమోసు గ్రంథంలో నుంచి చూస్తాం. ఆమోసు గ్రంథము 9:11. ఈ ప్రపంచం 9/11 అనేటువంటి అనగానే ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటుంది. 9/11 అనగానే ఏ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటుంది? 9/11 ఏ ఇన్సిడెంట్ అది? ఒక ప్రళయం, అమెరికాలో జరిగినటువంటి ట్విన్ టవర్స్ డిమాలిషన్ మనం చూస్తాం బిన్ లాడెన్ దగ్గర నుంచి. అది బాగా గుర్తుండిపోయేటువంటి ఒక రోజుగా మారిపోయింది 9/11. బట్ ఈరోజు ఇంకో 9/11 మనం పరిచయం చేసుకుందాం. ఆమోసు 9:11. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. హీ వాంట్స్ టు రీబిల్డ్ ఇట్. అన్యజనుల ద్వారా ఆయన రీబిల్డ్ చేయాలనుకుంటున్నాడు. దేవుణ్ణి వెతికే వారిని ఆయన రీబిల్డ్ చేయాలనుకుంటున్నాడు. నిత్యము ఆరాధించే వారిని దేవుడు నెలకొల్పాలని ఆశపడుతున్నాడు. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? లెట్స్ రీడ్ ఆన్. రాబో దినములలో ఇమాజినేషన్ని ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. ఏం చెప్తున్నాడు ఆయన?
కోయివారు దున్నువారి వెంటనే వస్తారంట. అంటే దున్నేవాళ్ళు దున్నుతూ విత్తనాలు వేసుకుంటూ వెళుతుంటే వాళ్ళ వెనకనే కోసేవాళ్ళు ఉండి, ఎంతసేపు దున్నుతారు, పదండి మేము కోత కోస్తూ ఉన్నాం ఇక్కడ అంటున్నారంట. నెక్స్ట్ ఇమాజినేషన్ ఏముంది అక్కడ? విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. ద్రాక్ష పండ్ల కోసం విత్తనాలు చల్లుకుంటూ వాళ్ళు వెళుతుంటే, ఇదిగో ద్రాక్ష పళ్ళు తొక్కుతున్నాం, తొందర తీసుకురండి ఆ గెలల్ని అంటున్నారంట. అవి ఎప్పుడు పెరిగాయి, ఎప్పుడు కాసాయి ఏమీ తెలీదు, కానీ అంత గొప్ప ఫ్రూట్ని చూడగలిగే విధంగా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. రాబో దినముల్లో ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇన్ అవర్ డేస్ అండ్ జనరేషన్, దేవుడు దాన్ని జరిగిస్తున్నాడు అని. ఇంతకు ముందు కాలంలో ఎవరైనా రక్షించబడడానికి ఎంత టైం పట్టేది? డాక్టర్ విలియం కేరీ గారు వచ్చినప్పుడు 7 yearsలో ఒక వ్యక్తి రక్షించబడ్డాడంట, కృష్ణపాల్. 7 years ఒక్క వ్యక్తి. బట్ ఈరోజు నువ్వు ప్రసంగించక ముందుగానే, నువ్వేమి చేయక ముందుగానే దేవుడు మనుషుల యొక్క హృదయాలను స్టిర్ చేసి తన వైపునకు ఆయన తిప్పుకుంటున్నాడు. ఇంత పంట ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని ఆత్మలు దేవుని వైపుకి ఎలా వస్తున్నాయి? నువ్వు నేను చేసిన కార్యం కాదు, అది దేవుడు చేస్తున్నటువంటి కార్యం. దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధించేవారు, స్తుతించేవారిని నేను లేవనెత్తుతాను. దావీదు గుడారంలో ఎలాగైతే నన్ను ఆరాధించారో ఆ విధమైనటువంటి ఆరాధన నేను మరలా స్థాపిస్తున్నాను. అలా స్థాపించినప్పుడు వారి దేశం స్వస్థపడుతుంది, ప్రజలలో మార్పు కలుగుతుంది, వారందరూ కూడా గొప్ప పంటగా ముందుకు రాబోతున్నారు. అందుకోసం ఆయన అంటాడు ఏమని? కోత సిద్ధంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. ప్రార్థన చేద్దాం పనివారి కోసం, పని చేద్దాం పనివారిగా. దావీదు గుడారాన్ని ఆయన తిరిగి లేవనెత్తుతానని చెప్పినప్పుడు ఎవరి ద్వారా చేయాలనుకుంటున్నాడు? ఐ బిలీవ్ దేవుడు నీ ద్వారా నా ద్వారా దావీదు గుడారాన్ని కట్టాలనుకుంటున్నాడు. అది ఎలా? మన ఉన్న ప్రాంతంలోనే దేవుని ఆరాధించేటువంటి వారిగా మనం నిలబడినప్పుడు దేవుని యొక్క ఆశను మనం నెరవేరుస్తున్నాం. కంటిన్యూస్ టైమ్స్ ఆఫ్ వర్షిప్. నౌ ఈవెన్ యాజ్ యూ మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ టుడే, నీకు నీవుగా వ్యక్తిగతంగా కూర్చో దేవుని సన్నిధిలో. ఇంకొకళ్ళు ఎవ్వరు నువ్వు కనబడించే అవసరం లేదు, ఎవ్వరు నేను చూడాల్సిన అవసరం లేదు. సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, వర్షిప్ హెమ్. నీ స్నేహితులను దానిలోకి తీసుకో, నీ చర్చ్ మెంబర్స్ని దానిలోకి తీసుకో. కంటిన్యూగా ఆరాధించేవారిగా ఒకరినొకరు పులికొల్పుకుంటూ ఆయన సన్నిధిలో గడపడానికి ప్రారంభించు. When we all come together in worship, now we see great revival. నీవు నేను, ఇదిగో నీ ప్రాంతంలో నువ్వు అక్కడ కూర్చొని, ఇదిగో ఈ టైంలో నేను వర్షిప్ చేస్తున్నా, ఇంకో ప్రాంతంలో ఇంకొకళ్ళు దాంతో పాటు కొలాబరేట్ అవుతున్నారు, ఇంకో ప్రాంతంలో ఇంకొకళ్ళు కొలాబరేట్ అవుతున్నారు. రౌండ్ ద క్లాక్ లెట్ us worship the Lord. ఇక ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఎందుకంటే హీ ఈజ్ వర్దీ ఆఫ్ ఇట్ ఆల్. ఆయన నుంచి మనం ఏం పొందుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి. నాట్ టు రిసీవ్ సంథింగ్ బట్ టు రియల్లీ బ్రాగ్ అబౌట్ హూ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో చూసి దాని యందు మనం ఆనందించేవారిగా, ఆశపడేవారిగా, పరిశుద్ధతను ఎన్నుకునేవారిగా, ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడేటువంటి తరాన్ని దేవుడు లేవనెత్తుతున్నాడు. Now do you believe you are somebody that is going to resurrect, that is going to build the tabernacle of David? He is building it. Whenever you are standing and singing a song towards the Lord, దేవుని వైపుకు తిరిగి నువ్వు పాట పాడుతున్నప్పుడు, దేవుని వైపు తిరిగి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, ఈ మనుషులు చూసినా మనుషులు చూడకపోయినా, అది చిన్న వాళ్ళతో కావచ్చు, పెద్దవాళ్ళతో కావచ్చు, ఒక 10 మందితో కావచ్చు, 10,000 మందితో కావచ్చు, దేవుణ్ణి ఆరాధించుతున్నప్పుడు you are rebuilding the tabernacle of David. You are fulfilling the heart of God. దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకు చెప్పుకుంటున్నాం తెలుసా? దేవుడు బయటకు చెప్పనటువంటి తనకున్నటువంటి అభిలాషను దావీదు గుర్తించి దానిని మేనిఫెస్ట్ చేపించాడు. చూడండి, he says I am well pleased with this guy. I want to rebuild this temple. The gudaram, I want to rebuild it. Now lift up your tents. నీ యొక్క ప్రాంతాల్లో దేవుడిని నుంచినటువంటి ప్రాంతంలోనికి వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి. వెన్ యూ ప్రైజ్ ద లార్డ్, వెన్ యూ వర్షిప్ ద లార్డ్, ఐ బిలీవ్ రివైవల్ స్టార్ట్స్ దేర్. ఉద్యోగం అనేది అక్కడ ప్రారంభం అవుతుంది. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని, కాన్సక్రేట్ చేసుకొని, పరిశుద్ధపరచుకొని దేవుని కోసం నువ్వు నిలబడినప్పుడు ఎవరు నిన్ను గమనించాల్సిన అవసరం లేదు. కానీ దేర్ ఈజ్ చేంజింగ్ సంథింగ్. నీ ప్రాంతంలో మార్పు జరగడం ప్రారంభం అవుతుంది. దేవుడు నీ జీవితంలో మార్పు చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి ఒక అవకాశం నువ్వు కల్పిస్తున్నావు. Just be there and worship God. Sing unto the Lord. Praise to the Lord. ప్రతి ఆపర్చునిటీని తీసుకొని దేవుని ఆరాధించేవారిగా మనం ఉండడానికి మనం నిర్ణయించుకుందాం. In good times, in bad times. Have regular times of worship. Consecrate yourself దానికోసం.
దేవుడు నిన్ను చూసేవానిగా ఉన్నాడు, దేవుడు నిన్ను గణపరిచేవానిగా ఉన్నాడు. ఎవరు నన్ను గుర్తిస్తారు? నథింగ్. జస్ట్ డూ వాట్ యూ క్యాన్ డూ టువర్డ్స్ ద లార్డ్. ఆయన ఆరాధించండి, స్తుతించండి, మహిమపరచండి. I pray that all of you will have your own instruments, sitting there in the presence of the Lord, dancing in the presence of the Lord, shouting in the presence of the Lord. When nobody is even watching you, worship the Lord, because He is right there with you. When you are worshiping, you are not alone. Even the angels are worshiping with you. దేవుని యొక్క సన్నిధిలో నువ్వెక్కడున్నా కానీ యు ఆర్ యాక్టివేటింగ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. యు ఆర్ షౌటింగ్ థింగ్స్ దట్ ఆర్ మీనింగ్ఫుల్ అండ్ లైఫ్ గివింగ్. దేవుని యొక్క మాటను నువ్వు ప్రకటించినప్పుడు జీవాన్ని ఇస్తుంది. అది ప్రకటించబడిన దేవుని వాక్యం ఎప్పుడు నిష్ఫలంగా తిరిగి రాదు. ఇట్ హాస్ లైఫ్ ఇన్ ఇట్. డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రసంగించడం గురించి కాదు నేను మాట్లాడుతుంది. డిక్లేర్ ఇన్ యువర్ ప్రైజ్ అండ్ వర్షిప్ సెషన్స్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్. మేక్ యువర్ లివింగ్ రూమ్, మేక్ యువర్ బెడ్రూమ్ యాజ్ అ ప్రైజ్ అండ్ వర్షిప్ సెషన్స్ ఉండేటువంటి శాంక్చురీగా మార్చండి. జస్ట్ గో దేర్, కిండల్ ఇట్ ఇన్ ద స్పిరిట్. దేవుని ఆరాధించే వారిగా జీవించుదాం. బికాస్ గాడ్ వాంట్స్ టు రీబిల్డ్ ద టాబర్నకల్ ఆఫ్ డేవిడ్. గుర్తుపెట్టుకోండి, వీ రియలైజ్ దేవుని వద్దకు రావడం అనేటువంటిది మోషే టాబర్నాకల్లో ఎలా రావాలనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు లెర్న్. ద డిజైన్ ఫ్రమ్ గాడ్. బట్ వెన్ ఫ్రమ్ డేవిడ్, ఈ డిజైన్ డైరెక్ట్లీ సింబలైజెస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆయన సన్నిధిలోనికి రావాలని దేవుడు అందరికీ పిలుపునిస్తున్నాడు. లోబడనొల్లని వాని కోసం, ఎవరైతే లోబడట్లేదో వాళ్ళ కోసం నా చేతులు దినమెల్లా చాచి పెట్టుకుని ఉన్నాను. He's waiting for all of us. He's waiting for your friends. He's waiting for your relatives. He's waiting for your family members. Can you stand in the gap? వారి కోసం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారిగా, దేవుని స్తుతించేవారిగా, దేవుని ఆరాధించేవారిగా మనం ఉందామా? బైబిల్ సేస్, నా ప్రజలు నన్ను స్తుతించినప్పుడు వారి దేశాన్ని సుభిక్షంగా ఉంచుతాను, సుభిక్షంగా ఉంచుతాను. There will be plenty. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఆశపడుతున్నాడు. డోంట్ లుక్ ఎట్ ద వరల్డ్. దాన్ని దీన్ని చూసి నిన్ను నువ్వు తగ్గించుకోవడం చేయకండి. మనం కంపేర్ చేసుకుంటూ ఉండేటువంటి జీవితాన్ని జీవించకండి. దేవునికి సంపూర్తిగా అప్పగించుకుందాం. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ ల్యాకింగ్, హీ విల్ ఫుల్ఫిల్ ఇట్. నీ జీవితంలో దేవుడు సమస్తాన్ని ఇవ్వగలుగుతాడు. అని అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించడా? నిన్ను నడిపించడా? నువ్వు చింతపడుతూ కూర్చుంటే నీ ఎత్తేమన్నా పెరుగుతుంది అనుకుంటున్నావా ఒక మూరెడు? నో. నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా నువ్వు ఉన్నావు. నిన్ను నువ్వు నిందించుకోకు. భక్తిహీనులు తమ స్థితిని గురించి నిందించుకునే వారిగా ఉంటారు అని యోధా పత్రికలో మనం చదువుతాం. దే జస్ట్ డోంట్ లైక్ వాట్ దే ఆర్. ఇక్కడ ఉన్నటువంటి వారిలో అసంతృప్తితో మీరు ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, గాడ్ ఈజ్ వెల్ ప్లీజ్డ్ విత్ యూ ఈవెన్ బిఫోర్ యూ డూ ఎనీథింగ్. హి సేస్, యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై సన్. నేను నీ యందు బహుగా ఆనందిస్తున్నాను. లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద ఫాదర్. ఆయన ఏమంటున్నాడు? నేను నీ యందు ఆనందిస్తున్నాను. ఈజ్ వెల్కమింగ్ యూ. నువ్వు తప్పిపోయిన వాడిగా ఉండుండొచ్చు, లేకపోతే దూరంగా ఉండుండొచ్చు, ఆయనకు ద్రోహం చేసిన వ్యక్తిగా ఉండుండొచ్చు, బట్ స్టిల్ హీ వెల్కమ్స్ యూ. డోంట్ గో అవే ఫ్రమ్ హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఏదున్నా ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్ళండి. హీఈస్ అవర్ ఫాదర్. ఆయన దగ్గరికి వెళదాం, ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, సహాయాన్ని కోరుకుందాం, బట్ నెవర్ అవే ఫ్రమ్ హిమ్. ఆయనకు దూరంగా, ఆయనను పట్టించుకోకుండా ఉన్నటువంటి సౌలు దేవునికి పనికిరానటువంటి వ్యక్తిగా అయిపోయాడు. దేవుడు అనుకున్నాడట సౌలుని, తన తరాన్ని సింహాసనం మీద ఉంచాలని దేవుడు కోరుకున్నాడట. బట్ సాల్ రిఫ్యూజ్డ్ ఇట్. తన చేతులారా పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు? సింహాసనాన్ని కాపాడుకోవాలని, మరలా తన కుమారుడు రాజుగా మారాలని ఎంత తాపత్రయపడ్డాడో ఒక తండ్రిగా. కానీ చేయాల్సింది దేవుని వైపు తిరగడం. దేవుని వైపు తిరగకపోతే ఇక చెయ్యకూడనటువంటి దుష్క్రియలన్నీ చేసేస్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. నౌ టర్న్ టువర్డ్స్ ద లార్డ్. ఆయన మనల్ని ఎప్పుడు కూడా చేయి పట్టుకొని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎవ్రీ స్మాల్ థింగ్ హీ సెలబ్రేట్స్ విత్ అస్. దావీదు గుడారాన్ని నీ ప్రాంతంలో, నీ గృహంలో, నీ ఉన్నటువంటి ప్రాంతంలో వెలిగించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? కట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీతో ఉద్యోగం ప్రారంభం కావాలి. మనం ఉన్న ప్రాంతంలో ఉద్యోగం ప్రారంభం కావాలి. అక్కడ నుంచి దేశాలకి అది ప్రాకి వెళ్ళాలి. ఈరోజు దేవుని పక్షాన నేను నిలబడతాను, నేను మండే వ్యక్తిగా ఉంటాను. బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఫర్ యువర్ స్కిట్ టుడే. నువ్వు మండితేనే పక్కన వాళ్ళు వెలిగించగలుగుతావు.
ఏదో సామెత ఏదో గుర్తొచ్చింది, బట్ చెప్పాలనుకోవట్లేదు. బట్ నీలో మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరిలో వెలుగు లేదనుకోండి, హౌ డు యూ కిండిల్ ఈచ్ అదర్? కొంతమంది అందరూ కలుపుకొని ఆపేసుకుంటారు. దాని సంగతి ఏంటి? మనం ఒకరినొకరు వెలిగించుకునేవారిలాగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన వెలుగుని ప్రదర్శించేవారిలాగా మనం ఉండాలి. ఏ మాత్రం కూడా దాన్ని ఆపివేయడానికి మనం పర్మిషన్ ఇవ్వకూడదు. టర్న్ టు ద లార్డ్. ఎంతకైతే నువ్వు ఒకరికొకరు సహాయం చేస్తున్నావో, ఐ లైక్ వాట్ యు డిడ్, దేర్ ఇస్ జీసస్ ఇన్ బిట్వీన్. అపార్ట్ ఫ్రమ్ హిమ్ యూ కెనాట్ సర్వైవ్. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. యూ షుడ్ డ్రా యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్ అండ్ ఫ్రమ్ హిస్ ప్రజెన్స్. ఆయన యొక్క సన్నిధిలో నుంచి మాత్రమే మనం ఆ శక్తిని పొందుకునే వారిగా ఉంటాం. మీరు ఆయన సన్నిధిలో వేచి ఉండండి, ఆయన మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేనికి ఆ శక్తి? సాక్షిగా జీవించడానికి. నాట్ టు డూ సమ్ జిమిక్స్, యు నాట్ ఆఫ్టర్ ఇట్. సాక్షిగా జీవించడానికి. దేర్ ఇస్ బోల్డ్నెస్. దేవుని కోసం నిలబడ్డం దేవుడు మనకు నేర్పిస్తాడు. పనివారి కోసం ఆయన కాల్ ఇస్తున్నాడు. నౌ గాడ్ ఈజ్ ప్రాంప్టింగ్ ఇన్ యువర్ హార్ట్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచితే అక్కడ, ఏ పనిలో ఉంచితే ఆ పనిలో దేవుని కోసం నిలబడు. బిల్డ్ అ టాబర్నాకల్ ఆఫ్ డేవిడ్. యు గెట్ 5 minutes బ్రేక్, వర్షిప్ ద లార్డ్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్. వర్షిప్ ద లార్డ్ ఇన్ యువర్ కాలేజెస్. Why not? You do it all the time. You sing any songs, your friends sing any songs, they just watch something and you just laugh at it. Turn towards the Lord. God is going to bring people towards you. దేవుని ఆరాధించడానికి మీ యొక్క కాలేజెస్లో దేవుడు ఉద్యోగాన్ని నెలకొల్పాలని ఆశపడుతున్నాడు. ఇన్ యువర్ వర్క్ ప్లేసెస్లో దేవుడు ప్రజలు నీ వైపు తీసుకురావడానికి ఆశపడుతున్నాడు. He believe you can bless them. నీవు వారి గురించి ప్రార్థించాలని, విజ్ఞాపన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. గాడ్ ఈజ్ సెట్టింగ్ యూ దేర్. కేవలం మందిరానికి వచ్చి చేశారు పరిచర్య గురించి నేను మాట్లాడడం లేదు. నువ్వెక్కడున్నా అక్కడ దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి దావీదు గుడారాన్ని తిరిగి లేవనెత్తుదాం. జస్ట్ వర్షిప్ ద లార్డ్. ఈ సమయంలో మళ్ళీ మనం దేవునికి అప్పగించుకుందాం. టర్న్ టువర్డ్స్ ద లార్డ్. దేవా, ఈ హృదయంలో, నీ హృదయంలో ఇది ఉందని నేను గమనించుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు డూ దిస్. ఇఫ్ దట్ ఈస్ యువర్ ప్రేయర్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. దేవునికి అప్పగించుకుందాం. లార్డ్, హెల్ప్ మీ వర్షిప్ యూ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ లార్డ్, ఎవ్రీవేర్. నేను అడుగుపెట్టే ప్రతి స్థలంలో ఆరాధన, ఉజ్జీవం మండాలి. నాట్ అబౌట్ మీ లార్డ్, నాట్ ఫర్ మై ఫేమ్. నా పేరు వినబడాల్సిన అవసరం లేదు. బట్ వీ వాంట్ టు వర్షిప్ యూ బ్యూటిఫుల్లీ. రమ్యముగా నేను ఆరాధించాలని మేము ఆశపడుతున్నాం దేవా. With everything that you have given us, set your hearts right towards the Lord. I will worship you, Lord. నేను నిన్ను ఆరాధిస్తాను. Every time you worship, you are rebuilding the tabernacle of David. దావీదు గుడారాన్ని తిరిగి కట్టేవారిగా ఉంటున్నావు. నేను కడతాను ప్రభువా, నేను కడతాను. ఎజ్రా కాలంలో యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఆ కోట గోడల్ని, ఆ వాల్స్ ఆఫ్ జెరూషలేంని కట్టడానికి వారు ప్రయత్నించినప్పుడు లాట్ ఆఫ్ ఆబ్స్టికల్స్. ఎంతగా అంటే వాళ్ళు ఒక చేత్తో తాపి తీసుకొని పనిచేస్తే ఇంకో చేత్తో ఖడ్గం తీసుకొని పనిచేయాల్సి వచ్చేది. 2 చేతులతో యుద్ధం చేయడానికి స్థిరంగా ఉండడం, ఇంకోవైపు నుంచి కట్టడం. Now no matter what obstacle you will face in your life, stand firm, build the tabernacle of David. దేవుని కోసం కట్టేటువంటి ఆ యొక్క మందిరం. Imagine 33 years of your life. Will you be able to worship the Lord all times? Now start with something weekly. Go ahead with some times in the week. Go ahead with every day in the week. Submit yourself. దీనివల్ల నాకేంటి అని అనుకోకండి. You're doing something God likes. ఆయనకి ఇష్టపూర్వకమైనటువంటి కార్యం చేయడానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకో, అప్పగించుకో. He wants to bless you. He wants to use you for the blessing of this nation. God wants to use your words. నీ నోట్లో నుంచి దేవుడు ప్రవచనాలు తీసుకొని రాబోతున్నాడు. That enriches the nation. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి దాన్ని
దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. సమృద్ధి జీవాన్ని ప్రకటించే వారిగా దేవుడు మనం ఉంచాలనుకున్నాడు. We not only worship with a set list of songs, but we worship with the leading of the Holy Spirit, and we declare things that are unseen. రహస్యంగా ఉన్నటువంటి వాటిని, కనిపించినటువంటి వాటిని ప్రకటించేటువంటి వారిగా, దేవుని యొక్క ఆత్మ నడిపింపును కలిగినటువంటి వారిగా, దేవుని సన్నిధిలో ఆరాధించే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. He is going to instill it in you. Submit yourself to the Lord. నా ఫ్యూచర్ ఏంటి ప్రభువా, ఎలా ఉండబోతుంది? డజంట్ మ్యాటర్, బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నిన్ను నడిపించేవానిగా ఉన్నాడు. యువర్ ఫ్యూచర్ ఇస్ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. Wherever God sends you, be faithful to Him. That's what you're supposed to do. Everything comes back to you. Everything, more than ever you have ever imagined. ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్ప వాటిని దేవుని యొక్క జీవితాల్లో జరిగించాలని ఆశపడుతున్నాడు. Submit yourself to the Lord. ఈ రోజు నుండి నువ్వు దేవునికి అప్పగించుకోవాలని సిద్ధపడుతున్నావా? He's given you wonderful training. He's opened up a lot of opportunities for you. He wants to do more as you step out. దేవా, నన్ను నీ కోసం వాడుకోండి ప్రభువా. నోరు తెరిచి ఒక క్షణం దేవునికి సమర్పించుకుందాం. అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, అర్పిస్తున్నాను యేసయ్యా. మనమున్న చోటనే సమర్పిస్తున్నాను యేసయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. యేసయ్యా, 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 అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, అర్పిస్తున్నాను, అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా. నా జీవితం నీకే యేసయ్యా, 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 నా జీవితం నీకే యేసయ్యా. ఒకే ఒక్క జీవితం, ఒకే
ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును, సమర్పింతును, అర్పింతు నీకే సమర్పింతును యేసయ్యా, 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 నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే నీవే నా దేవుడవు, నీవే నీవే నా దేవుడవు, నీవే 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 నా దేవుడవు, నీవే నీవే నా దేవుడవు యేసయ్యా, 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 భూమిపైన పశువులు నీవి, భూమిపైన పంటలు నీవి, సముద్రంలో జీవులు నీవి, నీవి అవి నీవి, భూమిపైన పశువులు నీవే, భూమిపైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే, నీవే అవి నీవే, ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా, ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా, 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 కదలాలి ఈ భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశములో, కదలాలి ఈ భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశములో, హల్లెలూయా, 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 ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన. మా దేశంలో ఉజ్జీవాన్ని లేవనెత్తండి ప్రభువా. ఒక క్షణ విజ్ఞాపన చేద్దాం.
విలువ పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు. ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది, నాకేమున్నది. విలువ పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు. ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది, నాకేమున్నది. యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నా సన్నిధిని మనసివ్వగలను, మనసివ్వగలను, మనసివ్వగలను యేసయ్యా. మనసివ్వగలను, మనసివ్వగలను, మనసివ్వగలను యేసయ్యా. యేసయ్యా, 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 ఓ యేసయ్యా. ఆరాధన, ఆరాధన, నా యేసు ఆరాధన, ఆరాధన, మృత్యుంజయుడు యేసుకే ఆరాధన, రాజుల రాజేసుకేనా. మృత్యుంజయుడు యేసుకే నా ఆరాధన, రాజుల రాజేసుకే నా ఆరాధన. ఆరాధన, 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 యేసయ్యా, 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 యేసయ్యా. తల్లిదండ్రి మరచిన మరువనన్న బంధం నీది, బంధుమిత్రు విడచిన వీడనన్న స్నేహం నీది. తల్లిదండ్రి మరచిన మరువనన్న బంధం నీది, బంధుమిత్రు విడచిన వీడనన్న స్నేహం నీది. శోధన వేదనలో ఆదరించు నీ ప్రేమ, కన్నీటిని తుడిచివేసి కౌగలించు నీ ప్రేమ. శోధన వేదనలో ఆదరించు నీ ప్రేమ, కన్నీటిని తుడిచివేసి కౌగలించు నీ ప్రేమ. ప్రేమ, 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 ప్రేమ. ఓ
దేవా నిన్ను ఆరాధించేవారిగా, పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి లేవనెత్తేటువంటి వారిగా, అయ్యా నీ పనివారిగా మేమున్నటువంటి ప్రాంతంలో నిన్ను ఆరాధించడానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభువా. మీ ఇష్టాన్ని మా యొక్క జీవితంలో నెరవేర్చండి నాయన. మీ అభీష్టమును మా యొక్క జీవితంలో జరిగించండి అయ్యా. నీ యొక్క చిత్తము మా యొక్క జీవితంలో షరతులు లేకుండా నెరవేర్చబడునుగాక. నీ యొక్క రాజ్యము మేము అడుగు పెట్టుచున్న ప్రతి ప్రాంతములో కట్టబడునుగాక. దేవాని యొక్క రాకడను సుగమనం చేసేవారిగా ప్రభువా, ప్రభు అయిన యేసు రమ్ము అని పిలిచేటువంటి సంఘంగా ప్రభువా, ఈ యొక్క తరమును సిద్ధం చేసేవారిగా మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క సన్నిధిలో అభిషేకించి నడిపించవలసిందిగా ఇదిగో ప్రభువా, ఈరోజు మమ్మల్ని మేము నీకు సమర్పించుకొనుచున్నాం ప్రభువా. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు ఆల్రెడీ డన్ ఇన్ అవర్ లైఫ్స్. ఇదిగో ముందుకు నడవబోతున్నటువంటి మా అందరి జీవితాల్లో మీరు ముందుగానే సిద్ధం చేసినటువంటి ఆ ప్రణాళికను బట్టి మేము సాగడానికి మీరు కృప చూపించి నడిపించవలసిందిగా, ప్రతి డిస్ట్రాక్షన్ నుంచి ఇదిగో నాయన మమ్మల్ని వేరు చేయడానికి ప్రయత్నించే ప్రతి దాని నుంచి కూడా మమ్మల్ని తప్పించి నీ కృపలో మమ్మల్ని భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తూ నీ కృపా కాపుదలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం.